హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 66. భయంతో నిగిత నరాల్లో వణుకు పుట్టింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. తమ ఎంత ధైర్యవంతురాలైనా జగదీష్ కాబోయే భార్య ముందే అతనితో ఎలా ఉండటం, అది ఊహించుకోవడానికి అసాధ్యం. అనన్యకు చాలా కోపం ఎక్కువని తెలుసు కూడా ఆ ఆలోచన చేయటమే కొరివితో తల గోక్కడమేనని ఆమెకు అనిపించింది. మిగతా జగదీష్ ని గట్టిగా పక్కకు నెట్టడానికి ప్రయత్నిస్తూ, వద్దు జగదీష్, మీ కాబోయే భార్య ఇక్కడే ఉంది, ఒకవేళ నేను మనల్ని చూస్తే అని నసుకుతూ అంది. కానీ అప్పటికే జగదీష్ ఆమె దగ్గరికి వెళ్ళాడు. మిగతా ఒళ్ళు జలతరించి తనను తాను నిలదొక్కుకోవటానికి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. అతను ఆమెకు మరింత దగ్గరగా జరిగి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఇప్పుడు నీకు పరువు పోతుందని భయంగా ఉందా అని అన్నాడు. మిగతా శబ్దం చేయకుండా ఉండడానికి తన పెదవిని గట్టిగా కొరుక్కుని మెల్లగా, నీకు అనన్య గారికి కోపం తెప్పించాలని భయం లేదా అని అడిగింది. నువ్వు ఒకసారి గట్టిగా అరిచి చూడు, నేను పట్టించుకుంటానేమో. జగదీష్ ఏమాత్రం పట్టించుకున్నట్టుగా జవాబిచ్చాడు నిఖితకు. బయట నుండి వినిపించిన ఒక గొంతుకు నిఖిత బిగిసిపోయింది. అది జగదీష్ ఒక్కసారిగా గమనించాడు. అతను ఎగతాళిగా నవ్వి, నువ్వు నిజంగానే భయపడుతున్నట్టున్నావు అని అన్నాడు. దయచేసి ఇక్కడ వద్దు అని నిఖిత మెల్లగా బ్రతిమాలింది జగదీష్ ని. దానికి బదులుగా అతను చిత్కారంగా నవ్వాడు. జగదీష్ నిజంగానే తన ధైర్యమైన ప్రతిపాదనను అమలు చేస్తాడేమోనన్న భయంతో నిఖితకు ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. అతనికి భయం భక్తి ఏమీ లేనట్టుంది. మంచి చెడుల విచక్షణ అసలే లేదు. ఆమె నిశ్శబ్దాన్ని జగదీష్ ఆస్వాదిస్తున్నట్టు అనిపించింది. అతను ఆమె మెడ వెనుక పట్టుకుని ఆమెను తిప్పి అత్యంత అవమానకరమైన దాంట్లో కళ్ళల్లోకి చూసేలా బలవంతం చేశాడు. తర్వాత గంభీరమైన గొంతుతో, జుట్టు ఎందుకు కత్తిరించుకున్నామని అడిగాడు. అతను మాట్లాడుతున్నది ఆమె జుట్టు నడుము దాకా పెరిగాక పెళ్లి చేసుకుంటానని తాను ఇచ్చిన మాట గురించి. ఇప్పుడు అతను ఆమెను అసహ్యంగా చూస్తున్నా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోయినా ఒప్పందాన్ని మొదట ఇతరులు ఉల్లంఘించడం జగదీష్ కు అస్సలు నచ్చదు. దాన్ని ఉల్లంఘించే హక్కు తనకే ఉండాలని అతను ఎప్పుడూ నమ్ముతాడు. జుట్టు కత్తిరించుకుని రెచ్చగొట్టి ఆమె ఎత్తుగడకు బదులుగా ఆమెను తన కాళ్ళ కింద నలిపివేసే అధికారం కేవలం తనకే ఉందని అతని భావన. మిగతా తూరుతూ ఇబ్బందిగా ఉంది. ఇక పొడవాటి జుట్టుని చూసుకోవటం ఇప్పుడు ఆమెకు ముఖ్యం కాదు. కానీ అది అసలు కారణం కాదు. జగదీష్ ను రెచ్చగొట్టే ఉద్దేశం మిగతాకి ఏమాత్రం లేదు. ఆమె ఎప్పుడూ ఆశలు ఊహలు వదిలేసింది. ఇబ్బందిగా ఉందా? జగదీష్ నవ్వి మిగతా చెయ్యిని మరింత గట్టిగా పట్టుకున్నాడు. అతను తన మోకాలను ఆమె కానించి నొక్కడంతో ఆమె నొప్పితో వెనక్కి వంగి ముఖం చిట్లించింది. అయినా మిగతా మరింత ఆకర్షణీయంగా అందంగా కనిపించింది. జగదీష్ లో కాస్త కోరిక కలిగింది. అతని పళ్ళు కొరుకుతూ, నాకు తెలిసి అస్సలు పరిష్కరించవలసిన సమస్యే నువ్వు అని అన్నాడు. జగదీష్ కావాలని తనను అవమానించాలని చూస్తున్నాడని నిఖితకు అర్థమైంది. ఆమె అద్దంలో నుంచి అతని వైపుకు కోపంగా చూసి, దయచేసి తొందరగా ముగించగలరా? అనన్య గారిని రెచ్చగొట్టేంత ధైర్యం నాకు ఏమాత్రం లేదు. ఆమెకు తెలిస్తే నాకే సమస్య అవుతుంది అని వేడుకుంది. జగదీష్ నవ్వకుండా ఉండలేకపోయాడు నిఖిత మాటలకు. నీ గురించి నేను ఎందుకు పట్టించుకోవాలి? ఆమె బాధపడే వరకు అతనికి మనశ్శాంతి అనేది ఉండదు. ఈ రాక్షసుడు మాటలు వినడమే నిఖితకు తెలుసు. ఆమె చేయగలిగిందల్లా పళ్ళు బిగబెట్టి భరించడమే. అయితే ఈ రోజు అతను చాలా క్రూరంగా ఉన్నాడు. 2 దశాబ్దాలుగా అణిచిపెట్టుకున్న కోపాన్ని అంతా ఇప్పుడు తనపై చూపిస్తున్నట్టు అనిపించింది నిఖితకు. అద్దంలో ఆమె ముఖంలో కనిపిస్తున్న నొప్పిని చూసినా అతను ఏమాత్రం జాలి చూపలేదు. ఇక తను చెప్పినట్టే విని కుక్క పిల్లలా ఉండు, నీ యజమాని ఎవరో గుర్తించుకో అని అన్నాడు. అతని మాటలు కత్తిలా ఆమె గుండెని చీల్చాయి. ఆ అవమానానికి ఆమె ముఖం మీదే చర్మం మొలిచేసినట్టు అనిపించింది. మిగతా ముఖం పాలిపోయింది. అకస్మాత్తుగా బాత్రూమ్ తలుపును ఎవరో గట్టిగా బాదడంతో చెవులు చిల్లులు పడే శబ్దం వచ్చింది. తలుపు డబ్బన శబ్దంతో మూసుకుంది. దాని అర్థం అవతల వ్యక్తి లోపలికి రావటానికి ప్రయత్నించడం లేదు, కానీ ఏదో కనిపెట్టాలని స్పష్టమైంది. హెడ్లైట్ వెలుగులో నువ్వెరపోయిన జింకల మిగతా శరీరం మొత్తం బిగుసుకుపోయింది భయంతో. ఆ మరుక్షణమే ఒక పొద్దునే నా అడగొంతు గాలిని చీల్చుకుంటూ వినిపించింది, జగదీష్ బయటికి రా. మిగతా పూర్తిగా ఆశ్చర్యపోయింది. ఆమె శరీరం ఉనికిపోయింది. అయితే జగదీష్ ఆమె వణకడాన్ని నిర్దాక్షిణ్యంగా చూస్తూ ఏమాత్రం చలించలేదు. తలుపును బాదడం అకస్మాత్తుగా మళ్ళీ ఆగింది. తర్వాత ఒక క్షణంలో అనన్య పొదునైన గొంతు మళ్ళీ వినిపించింది, దాన్ని పగలగొట్టండి. రెస్టారెంట్ మేనేజర్ అనన్యతో మాట్లాడి ఆమెను కూల్ చేయడానికి ప్రయత్నించాడు.
కానీ అనన్య వినే స్థితిలో ఏమాత్రం లేదు. ఆమె బరువైన వస్తువు ఒకటి తీసుకుని తలుపును బాదడం మొదలుపెట్టింది. ఇక అదృష్టవశాస్తు ఆ తలుపు బలంగానే ఉంది. కానీ ఆ నిర్విరామ దాడికి అది ఎంతసేపు నిలుస్తుందో తెలియదు. తలుపు మీద పడుతున్న దబదబా శబ్దాల మధ్య జగదీష్ చివరికి నిగితను వదిలాడు. నిగితను పక్కకు లాగి ఏమాత్రం పట్టింపు లేనట్టు ఇక తనని తను సరిచేసుకున్నాడు. ఆ తర్వాత 2-3 వేగమైన అడుగుల్లోనే తలుపు దగ్గరకు నడిచి నిర్లక్ష్యంగా డోర్ నాటుపై చేయి వేశాడు. నిగిత కూడా తనని తను సరి చేసుకున్నది అన్నది కూడా పట్టించుకోలేదు. జగదీష్ అని నిగిత ఆతృతగా పిలిచింది. ఆమె వద్దు, తలుపు తీయొద్దు అని చెప్తుంది. తన శరీరం మొత్తం వణికిపోతుంది. ఆమె వేదన చాలా బాధాకరంగా ఉంది. ఆ తలుపు తెరిస్తే మిగతా ఆత్మాభిమానం పూర్తిగా ముక్కలైపోతుంది. విశాఖపట్నంలో ఆమె పరువు గంగలో కలిసిపోతుంది. ఆమెకు తన పరువు కన్నా తన తల్లిదండ్రుల గురించే ఎక్కువ చింత. వాళ్ళు ఈ అవమానాన్ని భరించలేరు. జగదీష్ ఆమె వైపుకు ఒకసారి చూసి తర్వాత ముఖంలో ఎలాంటి మార్పు లేకుండా డోర్ నాట్ను తిప్పాడు. తలుపు కీచుమంటూ తెరుచుకుంది. అనన్య తిట్టింది. జగదీష్, ఏంటిది? ఆమె ఒక కుర్చీ తీసుకుని అతని మీదకు దూకింది. కానీ జగదీష్ వెంటనే దాన్ని ఆమె చేతిలో నుంచి లాక్కుని పక్కకు విసిరేశాడు. కోపంతో అనన్య అతని గుండె మీద చాలాసార్లు గుద్దింది. నాతో ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఏడ్చింది. దానికి జగదీష్ నవ్వి, ఒక అమ్మాయితో సరదాగా గడుపుతున్నాను, దీనికి ఇంత రాద్దంతం చేయాల్సిన అవసరం లేదు అన్నాడు. అనన్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జగదీష్ వేరే వాళ్ళతో తిరగడం ఒక ఎత్తు, కానీ ఈ అమ్మాయితో ఆడుకోవటం మరొక ఎత్తు. ఈ ఆడిది నిగితాని అనన్య అప్పుడే గ్రహించింది. జగదీష్ మాజీ ప్రేయసి, ఒకప్పుడు గర్వంగా బతికిన రావుగారి కుటుంబపు ఆడబడుచు. ఇప్పుడు నిగిత పరువు పోగొట్టుకుని ఇలాంటి చోట్ల తనను తాను అమ్ముకుంటుంది. అనన్య జగదీష్ ను పక్కకు నెట్టి లోపలికి దూసుకెళ్లి నిగిత నోటి నుండి రక్తం వచ్చేలా 2 గట్టి చెంపదెబ్బలు కొట్టింది. తిరిగిపోతూ పబ్లిక్ రెస్టారెంట్ రూమ్ లో ఒక మగాన్ని వలలో వేసుకోవటానికి నీకెంత ధైర్యం? రావుగారి కుటుంబం మొత్తం నీతిమాలిన వాళ్లే. లేదు, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. మిగతా నోటి నుండి రక్తంతో తన తల్లిదండ్రులను వెనకేసుకు రావటానికి ప్రయత్నించింది. పాపం, పెళ్లి చేసుకోబోతున్న జగదీష్తో సంబంధం పెట్టుకున్న తర్వాత తను మంచి ఆడది కాదు, కానీ ఆమె తల్లిదండ్రులు నిజాయితీ పరులు, గౌరవంగా బ్రతికేవాళ్ళు. జగదీష్ వాళ్ళు వచ్చిన ఈ దురదృష్టానికి వాళ్ళు అర్హులు కారు. ఇదంతా తన తప్పే, అంతా తన తప్పే. ఇంకా కాదంటావా? అనన్య నిగితాని గట్టిగా పట్టుకుని ఒక కుక్కను కొట్టినట్టు కొట్టింది. చాలా దారుణంగా కొట్టింది. దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో నిగితకు కళ్ళు తిరిగాయి. నిగిత స్పృహ తప్పి పడిపోయేలా కనిపించింది. అది చూసి జగదీష్ అడుగులు కదిపి అనన్య చేతిని పట్టుకున్నాడు. అయితే అనన్యకు కాస్త అసౌకర్యంగా అనిపించింది. నిగితపై జగదీష్ కు నిజంగా ఎలాంటి భావాలు ఉన్నాయో, ఆమె మీద ఏమైనా జాలి ఏమైనా మిగిలి ఉందో లేదో ఆమెకైతే ఏమీ సరిగ్గా అర్థం కావట్లేదు. నిజంగా ప్రేమిస్తున్నాడా జగదీష్? ఇది ప్రేమ లేక పగ? అతని మనసు తెలుసుకోవడానికి అనన్య కన్నీళ్లు పెట్టుకున్నట్టు నటిస్తూ, జగదీష్, ఆమె మీద జాలి పడుతున్నావా అని అడిగింది. జగదీష్ వెచ్చని నవ్వుతో జవాబిచ్చి అనన్య చేతిని పట్టుకున్నాడు. మృదువైన శ్రావ్యమైన గొంతుతో, నీ చేతికి నొప్పిగా లేదా అని అడిగాడు. అతని సమాధానంతో ఊరట చెందిన అనన్య అతని మెడ చుట్టూ చేతులు వేసి గదిలో వాళ్ళిద్దరూ ఉన్నట్టుగా అతన్ని ముద్దు పెట్టింది. తర్వాత, నాకు చాలా కోపంగా ఉంది జగదీష్ అని అంది. జగదీష్ ప్రేమగా తనని పట్టుకుని, మరి నీ కోపాన్ని ఎలా తీర్చుకోవాలి అనుకుంటున్నావు అని అడిగాడు. అనన్య కొంటిగా నవ్వి, నేను నా పద్ధతిలో చూసుకుంటాను, సరేనా అని బదులిచ్చింది. జగదీష్ ఏమాత్రం ఆలోచించకుండా, సరే, కానీ ఆమె ముఖానికి గాయం చేయకు. మొత్తానికి నిగితా గారు త్వరలో నా గౌరవనీయమైన అతిథులను సంతోషపెట్టాలి. ఆమె ముఖం పాడైతే బాగోదు అన్నాడు. ఇది వినగానే నిగిత ఆశ్చర్యంతో తల పైకెత్తింది. జగదీష్ ఉద్దేశం ఆమెకు అప్పుడు అర్థమైంది. అతను తనను అతిథులను సంతోషపెట్టమంటున్నాడు. ఆ క్షణంలో నిగితాకు జగదీష్ ఎవరో తెలియనట్టు అనిపించింది. అతని అందమైన ముఖం ఒక్కసారిగా భయంకరంగా మారింది. మనుషుల మాంసాన్ని రక్తాన్ని తినేసి మృగంలా కనిపించాడు జగదీష్ నిగితాకు. కానీ ఆ నరకం ఇంకా ముగియలేదు. అనన్య నవ్వు మరింత పెరిగింది తన మాటలకి. నిగితా గారు ఇంత సిగ్గు లేకుండా ఉన్నందుకు ఆమెకు పేరు తెచ్చుకోవటానికి ఒక అవకాశం ఇస్తాను అంది. ఆమె తన కాలితో నిగితా గడ్డాన్ని కొంటిగా పైకెత్తి ఇక్కడ నుండి పాక్కుంటూ బయటికి వెళ్ళు అని చెప్పింది. నిగితా కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. ఆమె పాలుపోయిన ముఖంతో జగదీష్ వైపుకి చూసింది. జగదీష్ పెదవుల చివర్లు వంకరగా మెరిశాయి. అతను నీరసంగా అన్నాడు,
ఇంకేంటి చూస్తున్నావు, తను చెప్పినట్టు చెయ్యి అని అతని నుండి ఆ కొన్ని మాటలు వినగానే నిగిత మీద పిడుగు పడ్డట్టు అయ్యింది. ఆమె శరీరం మొత్తం నరక యాతనతో దహించుకుపోతూ నొప్పితో వెలువెల్లాడింది. గతంలో అతను తనను చాలా ఇబ్బంది పెట్టాడు. ఇక ఆ నొప్పి కంటే ఈ నొప్పి ఇప్పుడు భరించలేనంతగా ఉంది. మిగతా తీవ్రంగా వణకడం మొదలుపెట్టింది. ఆమె భయంతో కన్నీళ్లతో నిండిన కళ్ళతో జగదీష్ వైపుకు చూసింది. జగదీష్, దయచేసి నేను చెయ్యలేను, దయచేసి వద్దు అని నిగిత భయపడిపోయింది. ఆమె జగదీష్ కాళ్ళ మీద పడి ఏడ్చింది. నువ్వు నువ్వు నాతో ఇలా చేయలేవు, దయచేసి నాతో ఇలా చేయొద్దు. నేను నీకు ఇదివరకే సహాయం చేశాను. ఇది వినగానే అనన్య ముఖం పాలిపోయింది. అయితే జగదీష్ ఆ క్షణంలో అనన్య ముఖంలోని భావాలను గమనించలేదు. నిగిత మాటలను ఇక వినడానికి నిరాకరించాడు. అతను నిగితాని కాళ్ళతో తన్ని ఆ విషయం మళ్ళీ ఎత్తడానికి నీకెంత ధైర్యం? రావుగారి కుటుంబం వాళ్ళు పౌరపోతులని, స్వార్థపరులని విశాఖపట్నంలో అందరికీ తెలుసు. ఏదేమైనా నీకు ఎంచుకునే హక్కు ఉంది. నిగిత గారు, నువ్వు చేస్తావో చేయనంటావో అంతా నీ ఇష్టం. నిగిత బాధగా నవ్వి, తనకి ఎంచుకునే హక్కుందా? జగదీష్ తనని ఎలాంటి ఎంపిక చేసుకోమన్నాడు? రావుగారి కుటుంబం భారీ అప్పుతో మార్కెట్ నుండి వెలువయ్యబడడాన్ని చూస్తూ ఊరుకోవాలా? అలా అయితే తన విలువ చాలానే ఉందని నిగిత అనుకుంది. అకస్మాత్తుగా నిగితకి ఇక దేని గురించి పట్టింపు లేదనిపించింది. ఆమె వీపు నిటారుగా చేసి జగదీష్ వైపుకు చూసి, జగదీష్, నేను నీకు ఏమాత్రం బాకీ లేను అంది. మరి చూద్దాం.